అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్పంచుల సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వం నుంచే పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని సర్పంచులు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరిగింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లో గత ప్రభుత్వం 28 నెలల డబ్బులు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి చెల్లించలేదు. ఈ ప్రభుత్వం కూడా డిసెంబర్ 7న ఏర్పడ్డది. డిసెంబర్ 7 పైసలు కానీ ఈ జనవరికి సంబంధించిన 2 నెలల పైసలు కూడా ఈ ప్రభుత్వం కూడా చెల్లించలేదు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. కానీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో గమనించి సర్పంచులకు నిజంగా అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు పడతా ఉన్నారు, మా ప్రభుత్వం వస్తే కనుక సర్పంచులను మేము ఆదుకుంటాము, న్యాయం చేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ సర్పంచుల యొక్క ఆదరాభిమానాలతోటి సర్పంచులు లిబరల్ గా ఉన్నారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన విషయాన్ని కనీసం గుర్తెరగకుండా మా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సీతక్క గారిని, ముఖ్యమంత్రి గారిని అందరిని కలిసినప్పుడు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆశాజనకంగా మేమందరం ఎదురు చూసినప్పుడు ఏది చెప్పకుండా రాత్రికి రాత్రే ప్రత్యేక అధికారుల పాలన తీసుకురావాలని చెప్పి ఇప్పటికే మండల పరిషత్ అధికారుల నుంచి ప్రపోజల్స్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల సర్పంచులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు, పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలకు 50 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉన్నది. ఫ్రీజింగ్ ఇంతవరకు ఎత్తివేయలేదు. ఒక చెక్ ఎస్టీఓలో సబ్మిట్ చేస్తే 6 నెలల సమయం పడుతుంది ఫ్రీజింగ్ ఎత్తివేయడానికి. దీనివల్ల తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో గతంలోనే అనేక మంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుని ఇంకా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ పాపం ఈ ప్రభుత్వానికి తగలకపోదు. మానవతా కోణంలోనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి సర్పంచులను ఆదుకోవాలి, పెండింగ్ బిల్లులను చెల్లించాలి, సర్పంచుల యొక్క ఆత్మహత్యను నియంత్రించాలి. ఇంకొక డిమాండ్ ప్రధానంగా మేము చేస్తా ఉన్నాం, మీరు ప్రత్యేక అధికారుల పాలన కనుక తీసుకొస్తే రేపు పొద్దుగాల మేము గ్రామ పంచాయతీకి పోలేనటువంటి పరిస్థితి. రెండోది, మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం స్పెషల్ ఆఫీసర్లు పనిచేస్తారు చెప్తే మా విధానాలు అక్కడ అక్కర్రావు, మా బిల్లులు చెల్లించే నాదుడు ఉండడు. దీనివల్ల ఇంకా అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి మేము సర్పంచ్ అనే పదవి ఎన్నికల ద్వారా వచ్చేది, కానీ మీరు నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేసినట్టుగానే మీరు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేంత వరకు ఇప్పుడున్నటువంటి సర్పంచులను సర్పంచ్ గా కాకుండా పర్సన్ ఇన్ఛార్జ్ గా కొనసాగించినట్లయితే మేము గ్రామ పంచాయతీ పట్ల రక్షణ వలయం లాగా ఉండి వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులన్నీ మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులని వసూలు చేసుకున్నటువంటి వెసులుబాటు ఒకటి కలుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు కనుక ఇదే విధంగా వినట్లయితే అత్యంత సమీపంలో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో సర్పంచుల యొక్క తడాకేందో ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా చూపిస్తారు. సర్పంచులు లిబరల్ గా ఉన్నారు కాబట్టి ఇలా మీరు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఏమైతారో మీరు ఒకసారి ఆలోచించుకొని, ఇంకా 3 రోజుల సమయం ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ 3 రోజులలో సర్పంచులకు సానుకూలమైన నిర్ణయాన్ని మాట రూపకంగా కాకుండా జీవో రూపంలో తీసుకొచ్చినట్లయితే మీరు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం. కానీ మా నల్గొండ జిల్లా ఉమ్మడి సర్పంచులు అందరూ రావడం జరిగింది. ఈ రాష్ట్ర సర్పంచులు ఎంత కష్టపడి గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మన సర్పంచులు ఎంత కష్టపడి గత సర్పంచులకు భిన్నంగా చాలా కష్టపడి మన సర్పంచులు అభివృద్ధి చేయడం జరిగింది. చాలా మంది అప్పులు తెచ్చి అట్నే ఉండే అప్పులు అట్నే మిగిలిపోయినాయి. చాలా కష్టపడి చేసిన డెవలప్మెంట్ మిగిలిపోయింది, కానీ అప్పులు అట్నే మిగిలిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం కాకముందుకు ఎంతో సర్పంచుల సమస్యల మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తానని చెప్పారు. అందులో భాగంగా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారు దీని మీద కూడా చర్య తీసుకోలేదు. అదే టైంలో మాకు ఈ పెండింగ్ బిల్లులు ఏమున్నాయో ఆ పెండింగ్ బిల్లులు ఏదైనా సరే విడుదల చేయాలి. లేని పక్షంలో కనీసం మమ్మల్ని పర్సన్ ఇన్ఛార్జిగా కొనసాగించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దయచేసి మన సీతక్క గారు కూడా అందరినీ కలిసినాం, మా సర్పంచులు అందరం కూడా కలిసినాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. కానీ స్పెషల్ పరిపాలన వస్తే అధికారులు కూడా గ్రామాలలో మంచి డెవలప్మెంట్ ఉండదని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటేనే డెవలప్మెంట్ బాగుంటుందని గతంలో చూసినాం. అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.